ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ యొక్క సిద్ధాంతంలో 13వ భాగాన్ని మనం చూద్దాం. ఈ 13వ భాగంలో ప్రవచనం యొక్క బహుమతి లేదా వరం గురించి మనం నేర్చుకుందాం. ప్రాథమిక బ్యాప్టిస్ట్ కోణం నుండి ప్రవచనం యొక్క వరం ప్రధానంగా దేవుని సత్యాన్ని ప్రకటించే మరియు అతని సందేశాలను ఇతరులకు అందించే సామర్థ్యంగా అర్థం చేసుకోబడుతుంది. ఈ బహుమతి యొక్క వివరణాత్మక పరిశీలన ఇక్కడ ఉన్నది. మొదటగా నిర్వచనం. ప్రవచనం యొక్క బహుమతి దేవుని సందేశాన్ని చెప్పడాన్ని కలిగి ఉంటుంది. ఇందులో భవిష్యత్తులో జరిగే సంఘటనలను అంచనా ప్రవచనము మరియు ముందుకు చెప్పబడడం, బైబిల్ సత్యాలను బోధించడం మరియు ప్రకటించడం ఉంటాయి. దేవుడు తన ప్రజలకు తన చిత్తాన్ని తెలియజేసే సాధనంగా ఇది కనిపిస్తుంది. రెండవదిగా బైబిల్ సందర్భం. పాత నిబంధన ప్రవక్తలు ఇశ్రాయేల్ యొక్క సందేశాలను అందించడానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు. తరచుగా మారు మనస్సు మరియు తీర్పు గురించి హెచ్చరిక. ఉదాహరణకు యెషయా, ఇర్మియా వారు అధికారంతో మాట్లాడారు మరియు దేవుని మౌత్పీస్గా పరిగణించబడ్డారు. కొత్త నిబంధనలో ప్రారంభ సంఘములో ప్రవక్తలు ముఖ్యమైన పాత్ర పోషించారు. పౌలు 1 కొరింథీ 12 నుంచి 14 వచనాల్లో ప్రవచనం యొక్క బహుమతిని చర్చిస్తున్నాడు. సంఘములో క్షేమాభివృద్ధి, ప్రబోధం మరియు ఓదార్పు కోసం దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. 1 కొరింథీ 14 3వ వచనం మనం గమనించవచ్చు. మూడవదిగా బహుమతి యొక్క ఉద్దేశం. సవరణ. ప్రవచనం యొక్క ప్రాథమిక ఉద్దేశం సంఘాన్ని నిర్మించడం. ఇది విశ్వాసులను వారి విశ్వాసంలో బోధించడానికి, ప్రోత్సహించడానికి మరియు బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. దిద్దుబాటు మరియు మార్గదర్శకత్వం. సంఘాన్ని సరిదిద్దడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి కూడా ప్రవచనం ఉపయోగపడుతుంది. వ్యక్తులను తిరిగి దేవుడు ఉద్దేశించిన మార్గంలోనికి తీసుకువస్తుంది. 2 తిమోతి 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు మనం గమనించవచ్చు. విరమణ వాద అభిప్రాయం. నాలుగవదిగా మనం చూడవచ్చు. నాలుగవది విరమణ వాద అభిప్రాయం. విరమణంపై నమ్మకం. చాలామంది ప్రాథమిక బ్యాప్టిస్టులు ప్రవచనం యొక్క బహుమతికి సంబంధించి విరమణ వాద అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. లేఖనం యొక్క నియమావళి పూర్తి అయిందని, ప్రారంభ సంఘములో కనిపించే ప్రవక్త కార్యాలయం ఆగిపోయిందని వారు నమ్ముతారు. గ్రంథ ఆధారం. వారు తరచుగా 1 కొరింథీ 13 అధ్యాయము 8 నుంచి 10 వచనాలని సూచిస్తారు. బైబిల్లో దేవుని యొక్క పూర్తి ప్రత్యక్షత లేదా ప్రకటన ఒక్కసారి ఇవ్వబడిన తర్వాత ప్రవచనం అవసరం తగ్గిపోతుందని సూచిస్తున్నారు. ఐదవదిగా ఆధునిక ప్రవక్తల దావాల నుండి వ్యత్యాసం. సమకాలీన ప్రవక్తల సంశయవాదం. ప్రాథమిక బ్యాప్టిస్టులు ప్రవచనాత్మక వెల్లడిపై, ఆధునిక వాదనలపై సందేహాస్పదంగా ఉంటారు. ఏదైనా ఉద్దేశించిన ప్రవచనం తప్పనిసరిగా లేఖనాలతో సమానంగా ఉండాలి మరియు దానికి వ్యతిరేకంగా పరీక్షింపబడాలని వారు నొక్కి చెప్పారు. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు మనం గమనించవచ్చు. లేఖనం యొక్క పాత్ర. వారు లేఖన సత్యానికి అంతిమ అధికారమని నొక్కి చెప్పారు మరియు ప్రవచనాత్మకమైనదిగా చెప్పుకునే ఏదైనా సందేశం బైబిల్కు విరుద్ధంగా ఉండకూడదు. ఆరవదిగా నేడు ప్రవక్తల పాత్ర. బోధించడం మరియు ప్రకటించడం. ప్రవచనం యొక్క నిర్దిష్ట బహుమతి ప్రారంభ సంఘములో చేసినట్లుగా పనిచేయకపోయినా ప్రాథమిక బాప్టిస్టులు ఈరోజు దేవుని వాక్యాన్ని బోధించడం మరియు ప్రకటించడం ప్రవచనాత్మక పరిచర్య యొక్క కొనసాగింపు అని నమ్ముతారు. విశ్వాసాన్ని ప్రోత్సహించడం. కాపరులు మరియు ఉపాధ్యాయులు, బోధకులు దేవుని సత్యాన్ని ప్రకటించడంలో, విశ్వాసులకు మార్గనిర్దేశం చేయడంలో మరియు లేఖన బోధలకు నమ్మకంగా ఉండేందుకు వారిని ప్రోత్సహించడంలో ఒకే విధమైన పాత్ర నిర్వహిస్తున్నట్లు చూడవచ్చు. సారాంశంలో ప్రవచనం యొక్క బహుమతి ప్రాథమిక బ్యాప్టిస్ట్ దృక్కోణం నుండి దేవుని సత్యాన్ని ప్రకటించే ఒక ముఖ్యమైన సాధనంగా
పరిగణించబడుతుంది. ప్రధానంగా సంఘము యొక్క అభివృద్ధికి దీని చారిత్రక ప్రాముఖ్యతను గుర్తిస్తూ చాలామంది ప్రాథమిక బ్యాప్టిస్టులు ఈ నిర్దిష్ట బహుమతి గ్రంథాన్ని పూర్తి చేయడంతో ఆగిపోయిందని నమ్ముతారు. అన్ని సందేశాలు బైబిల్ బోధలకు అనుగుణంగా ఉండాలని వారు నొక్కి చెప్పి ఏదైనా ఆధునిక ప్రవచనాలకు సంబంధించి మంచి బైబిల్ బోధన మరియు వివేచన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.